హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీ ఈసెట్ 2025కి సంబంధించి ఫైనల్గా మనకి సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఫైనల్ ఫేజ్కి సంబంధించి క్యాండిడేట్స్ అందరూ కూడా మీ యొక్క సీట్ అలాట్మెంట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. అయితే ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, కాలేజ్ వైజ్ అలాట్మెంట్ అనేది కూడా ఈ వీడియోలో అయితే చెక్ చేసుకుందాము. డీటెయిల్గా వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోతూ. సో ఫైనల్గా ఏపీ ఈసెట్ 2025 మనకి సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేసేసారండి. అందరూ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ ఉంది కదా, దీన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీ యొక్క హాల్ టికెట్, డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది. అది ఇచ్చిన తర్వాత వన్ టైం పాస్వర్డ్ అయితే వస్తుంది. ఇచ్చిన తర్వాత మీకు ఏ కాలేజీలో సెకండ్ ఫేజ్లో అలాట్ అయిందా లేదా అనేది కూడా చూపిస్తుంది. ఒకవేళ అలాట్ అవ్వకపోతే ఫేజ్ 1 సీట్ మీకు అలాగే ఉంటుంది. ఒకవేళ మీకు అలాట్ అయింది అనుకోండి, మీకు ఈ సెకండ్ ఫేజ్ అనే సీట్ అలాట్మెంట్ కొత్త లెటర్ అనేది చూపిస్తుంది అనమాట. సో వెబ్సైట్ ప్రజెంట్ బిజీగా అవుతుంది. సో అందరూ కూడా ఎట్ ఏ టైం ఓపెన్ చేస్తున్నారు కాబట్టి సో మెసేజ్ అనేది కూడా వస్తుంది. మెసేజెస్ అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అలాట్మెంట్కి సంబంధించి. సో అలాట్మెంట్స్ అయితే మనకి రిలీజ్ అయిపోయి సో క్యాండిడేట్స్ అందరూ కూడా ఈసెట్ వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ వెబ్సైట్ బిజీగా ఉంది. అండ్ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ రిపోర్ట్ అనేది కూడా చెక్ చేసుకోండి. కాలేజ్ వైజ్ అలాట్మెంట్లో వాళ్ళ యొక్క ర్యాంక్స్, కట్ ఆఫ్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో అందరూ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా మనకి ఈసెట్ అలాట్మెంట్స్ వచ్చేసాయి కాబట్టి సో సెకండ్ ఫేజ్ వచ్చిన వాళ్ళకైతే 26వ తారీఖు వరకు కాలేజ్కి రిపోర్ట్ చేయడానికి టైం అవుతుంది. సో అందరూ కూడా అలాట్మెంట్ అయితే చెక్ చేసుకోండి ఈసెట్కి సంబంధించి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కూడా ప్రొవైడ్ చేయవచ్చు. సైన్ అప్ బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.